నాయన చెవియొగ్గని హృదయములను చెవియొగ్గునట్లు కృప చూపండి. వినగలిగి గ్రహించగలిగి వాటిని విశ్లేషించి సమ్మతించుకునే హృదయము అనేకులకు కలగచేయువాడా, మాకును కలగచేసి నీరాకడకు మమ్మలను సిద్ధము చేయుమని నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అతి వినయముగా ఈ విజ్ఞాపనను సమర్పిస్తున్నాను తండ్రి. ప్రియ దైవజనమా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము గత వారములలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అన్నాడు. ఎందుకు ఉత్సహించాలి అన్నప్పుడు ఆ పరమందు ఆయన ఏర్పాట్లను నీ నిమిత్తమై కొన్నింటిని ఏర్పాటు చేశాడు. ఆయన నిమిత్తమై కొన్నిటిని ఏర్పాటు చేసిన క్రమములు నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళనై ఉన్న విధానములు కొన్నింటిని ధ్యానించాం. మీలో కొందరు ఇంకా వాటిని గమనించకపోయినట్లయితే భవిష్యత్తులో గమనించండి, లేక రికార్డింగ్స్ లో విని జాగ్రత్తగా గ్రహించండి. భూనివాసులారా, మీకు శ్రమ. కారణం, అపవాది తనకు కలిగిన సమయము కొంచెమేనని తెలిసి క్రోధముతో మీ యొద్దకొచ్చాడు అన్నప్పుడు ఇక్కడ నీకు ఆలోచన వస్తుంది. దేవుడు ఈ భూమిని, దాని నిర్మాణమును, అందున్న సమస్తము ఎక్కడ ఏ విధంగా నిర్మాణం చేశాడు, వాటి పనితీరులు ఏ విధంగా ఏర్పాటు చేశాడు. ఒక్కసారి చూడండి, యెషయా 45:18 వచనాన్ని ఒక్కసారి చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా కలుగ చేశాడట, సిద్ధపరిచాను. మరి ఒక మాట, స్థిరపరిచాను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా భుజింపలేదు కాదు, సృజింపలేదు. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, దానిని సృజించలేదు. వాటి వివరాలన్నీ మనకు నీవు భౌతికముగా గుర్తించినంత కాలము అది అక్షరార్థంగానే ఉంటుంది. పరిశుద్ధాత్మ అనుభవాలలో నీవు వెతకగలిగినప్పుడు, ఆలోచన చెయ్యగలిగినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. నివాస యోగ్యముగా ఉండునట్లు దాన్ని సృజించాను. ఈ భూమి యొక్క నిర్మాణమును తెలుపుతూ ఉన్నాడు. మొట్టమొదట ఈ భూమి మీద సంచారమును ఎక్కడ ప్రారంభించాడు అని తెలిపాడు గత వారాలలో. ఈ భూమి మీద సమస్త నిర్మాణమును భూమికి ఎక్కడ స్థాపించాడు?
సియోను సియోను ఒక్కరు చెప్తున్నారు. సియోన్ అంటే మిగతా సియోన్ వాళ్ళంతా చక్కగా విన్నవాళ్ళని అనుకోమంటారా? బలమైన ఆహారము కావాలి అని వాక్యమే దైవజనుల నోట వచ్చింది కదా. అవును. సమస్త జనము, సృష్టి, మిడిల్ ఈస్ట్, భూమధ్య రేఖ ఏ మూలనో సృజించబడినది దైవము అనబడదు. ఈ లోకములో దేవతలని పిలువబడ్డ వాళ్ళు మధ్యలో ఎక్కడా కనపడరు. ఇండియా, శ్రీలంక మూలన ఉన్న వాటిలో నేను సృష్టికర్తను అని రాసుకున్నారు పిలువబడ్డవాళ్ళు. నడుమ సృజించబడిన క్రమమే సమస్తమునకు మూలం. దేవుడు సృజించినప్పుడు సమస్త జనము ఇక్కడే జన్మించింది అని చెప్పుకోండి. స్పష్టముగా కీర్తనలు 87:5-7 వచనాలు ఒక్కసారి చూడండి. జనము దానిలోనే జన్మించినని ఆ సమస్త జనము స్థిరపరచనని ఇక్కడే జన్మించెను, ఇక్కడే జన్మించెను. అది సియోను కొండ. దానికి పూర్వము దానికి పెట్టబడిన పేరు ఏదేను. యెహోవా జనముల సంఖ్యను వ్రాయించినప్పుడు ఈ జనము ఇక్కడే జన్మించెనని ప్రజలు తెలుసుకుంటారు. ఎంత స్పష్టంగా చెప్పాడు. ఇక మీదట మనము మరచిపోకుందుము గాక. ఆమేన్. దర్శకుల వారు మాత్రమే స్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. మనము గ్రహించు మనస్సుతో నింపబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. మీకు గత వారము ఒక ప్రశ్న వేశాను. ఏదేనులో నరుని నిర్మాణము చేశాడు, ఏదేనులో మరలా చెప్తున్నాను, మన గ్రూపులో 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది అని ఎరుగుదును. అంతటి వాక్యాహారాన్ని వారు భుజిస్తూ ఉంటారని గుర్తించగలను. ఒక్కొక్కసారి కొందరైతే 5-6 సార్లు చెప్పవలసి వస్తుంది. అయినా ఏదో అలా నెట్టుకొని పోయే హృదయాలు, సేవకులు గ్రహించు వాళ్ళల్లో కూడా ఇవి ఉండడము శోచకరమే. కొన్ని విని, కొన్ని వినక, కొన్ని గ్రహించి, కొన్ని వదిలి మరలా మొదలకు రాకూడదు. దినదినము ఎదగాలి, దినదినము ఎదగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సమస్త జనమును ఆయన సృజించిన కేంద్ర స్థానము ఎక్కడా అంటే ఆ సియోను పర్వతము. ఆ పర్వతము ఏదేను అని పిలుస్తూ ఉన్నాడు. నేల మన్ను నుండి నరుని చేశాను అంటున్నాడు. ఆ తరువాత ఏదేనులోనే తూర్పున ఒక తోట వేశాడట. ఏదేనులోనే తూర్పున తోట అది. ఆ తోటలోనికి నరుని తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు లూసిఫర్ లేక అభిషేకించబడిన కెరూబు ఎక్కడున్నాడని చదివాము? ఏదేను తోటలోనే వాడు పడ్డవాడు లేక పలు విధాలలో అక్కడ కనపడుతూ ఉంది. యెహెజ్కేలు 28వ అధ్యాయము 13 నుండి 15 చదవండి. వాడెక్కడకు చేరాడు?
దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. అదిగో ఇక్కడ చూడండి, ఏదెనులోనే. నరుని ఒకవైపు చూడండి, నరుని చేసింది ఏదేనులో, వాడు కూడా పక్కనే ఉన్నాడు, పక్కనే నడుస్తున్నారు వాళ్ళు. దేవుని తోట అయినా ఏదేనులో నీవున్నావు. మరకతము, గోమేధికము, నీలము, కెంపు, పుష్యరాగము, సుగంధము, ఇలా వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య కెంపు గోమేధిక పద్మ సుగంధ రాగములతోటి నీవు అలంకరించబడ్డాము. Amen. Yeah. వాడు కూడా ఏదేనులో ఉన్నాడు. బహుశా అక్కడి నుంచి పడి అక్కడికి చేరుకున్నాడేమో. అక్కడ నరుడున్నాడు కదా. ప్రియ దైవజనమా, దేవుడు ఏం చేశాడో తెలుసా? నరుని బహుమమకారంతో చేసి తీసుకుని ఏదేనులో కాక దానిలో తూర్పున వేసిన తోటలోకి పెట్టాడు. ఈ తోటలో ఉంచిన తరువాత నరునికి 2 విషయాలను తెలుపుతున్నాడు. ఆదామా, నీవు సేద్యము చెయ్యి. రెండవది, మొదటిది సేద్యం అన్నాడు, రెండవది కాయి. చాలా జాగ్రత్తగా ఈ రోజున నీకు నాకు తెలుపవలసిన అంశం. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకు నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును, దాన్ని కాచుటకు రెండవది కాయుటకును. దానిలో ఉంచెను. ఎప్పుడైతే శత్రువు రావటము అనేది జరగకూడదని దేవుడు ఆలోచన చేశాడో, ఆ ఆలోచన ప్రకారముగా ఆదాముతో అంటున్నాడు, నీవు సేద్యము చెయ్యి. రెండవది కాపుకాయ. ఎందుకంటే శత్రువు ఏ క్షణానైనా వస్తాడు. శత్రువు ఏ క్షణానైనా జ్వరపడతాడో. జాగ్రత్త. శత్రువు రాకుండా, చెడగొట్టకుండా, మలినము చేయకుండా, నిరాకారమైన జీవితాలుగా మార్చకుండా నిత్యము నీవు కాస్తూ ఉండమంటున్నాడు. ప్రియ దైవజనమా, శత్రువు నీ ఆలోచనలలో ఎప్పుడైనా గురుగు అంటే ఏంటో తెలుసా? కలుపు మొక్క. కలుపు వంటి తలంపులు నీ హృదయములో మోపవచ్చు. నీవు జాగ్రత్త అని ఆదాముకి ఆనాడే చెప్పాడు. కానీ ఆదాము వాడితో కలిసి, శత్రువుతో కలిసిన తరువాత దేవుడు ఒక విషయాన్ని అతనికి ఆదేశించడం వదిలివేశాడు. 2 పనులు. ఒకటి, ఈ తోటను సేద్యము చెయ్యి అన్నాడు. రెండవది కాయమన్నాడు. ఎప్పుడైతే పాపం అనేది నరుడు చేశాడో, ఆ పాప ఫలితము వలన దేవుడు ఒక పనిని వదిలివేసి ఒక్క పని మాత్రమే చేయమన్నాడు. ఏంటిది? సేద్యపరచమని చెప్పాడు. సేద్యము మాత్రమే చేయమన్నాడు. నీవు అనర్హుడవన్నాడు. నీకు కాచే అధికారం ఇక నీకు ఇవ్వలేదు అంటూ ఉన్నాడు అన్నాడు.
చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 22 22. వచనాన్ని చూడండి. ఏం జరుగుతుంది? దేవుడైన యెహోవా ఆ అతడు ఏ నేల నుండి ఏ తీయబడెనో నేల నుండి తీయబడెను? దాన్ని సేద్యపరచుటకు దాని సేద్యపరచడానికి ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. తోటలో నుండి అతనిని పంపేను. విడుదలకు పంపెను. ఇక్కడ ఒక ప్రశ్న మీ ముందు ఉంచాను. మీలో అందరూ సమాధానం ఎక్కువ మంది ఆశిస్తూ ఉన్నాను చెప్తారని. ఎందుకని సేద్యము మాత్రము చేయమన్నాడు, కాపలా ఎందుకు వద్దు? ఆ మాట ఎందుకు చెప్పలేదు చెప్పండి? అందులో మంచి చెడులు ఇచ్చే జీవవృక్షం ఉంది కాబట్టి అది పొరపాటున తినేస్తారేమోనని. ఇంకా ఇంకా అన్నానంటే సమాధానం సరిపోలేదని. మంచి ఒకసారి ఆలోచన కానీ సరిపోలా. నెక్స్ట్ ఒకసారి కాయమని చెప్తే ఓడిపోయాడు కాబట్టి ఇక అవసరం లేదు. నెక్స్ట్ దేవుడి మాటకు విధేయత చూపించలేదు. బాగా చెప్పావమ్మా. నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవుడు చాలదని అమ్మా. కాయటకు తనకు బలము లేదని తెలిసిపోయింది. శక్తి పాపముతో లేని మాట తెలిసేసాడంటారా? నెక్స్ట్ తినవద్దన్న పండు భూమిని శపించినందువలన అపరాధం చేసి భూమిని శపించినందువలననా? నెక్స్ట్ జీవా మంచి కాపరి కనుక ఇక నేనే చెబుతాను. మీరు మానవ రీతిగా యోచన చేయండి. ఏ శత్రువు రాకూడదు నీ ఇంటిలోనికి అని నీవు సెక్యూరిటీని ఏర్పాటు చేశావో, ఆ శత్రువు వచ్చి నీవు కావలి ఉన్నావు. నగలు నట్రా నీ ఇంట్లో ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు శత్రు వచ్చి వాటిని దొంగిలిస్తాడు. దొంగిలించక ముందు నీవు మెలకువ కలిగి ఉండమన్నాడు, నీవు కాపలాగా ఉండమన్నాడు. నీవు కాస్తూనే ఉన్నావు. ఒకరోజు నీ ఇంటికి దొంగొచ్చి అంతా కొద్దిగా కూడా మిగల్చకుండా మరణతుల్యమైన స్థితి వరకు మొత్తం దోసుకొని ఒక మొండి గోడలే ఉంచిపోయాడు. ఇప్పుడు నువ్వు ఆ సమస్తము కోల్పోబడ్డ తరువాత దొంగలించబడ్డ తరువాత ఆ ఇంటికి కాపలా కాస్తావా? ఎందుకు? వ్యర్థం అండి. ఏమి లేవు కదా. లేదు కాబట్టి ఏం లేదు. అక్కడ జరుగుతున్నదే. ఏ దీవెనలు, ఏ ఆశీర్వాదము, ఏ మహిమ నరుడు పొందుకొని ఉన్నాడు, ఏ పరిశుద్ధాత్మానుభవాలలో నింపబడ్డాడో, ఒక్కసారి అపవిత్రతకు తావిస్తే, ఒకసారి శోధనకు నీ హృదయ తలంపులిస్తే, అపవాది నిన్ను ఆ అవకాశము కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు నీలో ఉన్న ఆ మేలుని, ఆ స్వస్థతను, ఆ విడుదలను, ఆ కృపను, ఆ మహిమను సంపూర్ణంగా లాక్కుని వెళితే ఇక నీవు దేనికి కాపలా ఉంటావు? నీ నోటి మాట అదే. ఏముందనయ్యా? ఇక ఏముంది? ఇక దేవుడు అంటున్నాడు, నీకు కాపలా డ్యూటీ ఇచ్చి దేన్ని కాయాలి? దినదినము నేను నీకు సేద్యము చేస్తూనే ఉన్నాను, వాక్యం అందిస్తూనే ఉన్నాను. కానీ నీవు అల్పమైన శరీర సంబంధమైన వాటిని వెతుకుతూ ఏదో ఒక విషయములలో
వాడికి అవకాశం ఇస్తూనే ఉన్నావు. నీకు సేద్యం చేస్తున్నాను, చేయుటకు నీ నోటికి వాక్యం ఇచ్చాను సోదరుడా, సహోదరి. నీ హృదయం అనే పొలము దున్నబడాలని ఇచ్చాను, కానీ పండిన పంటను వాడు తోలుకొని వెళుతూనే ఉన్నాడు. కష్టపడుతున్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఉపవాసాలుంటూ ఉన్నావు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నావు. తీరా పంట పండింది, పంట చేతికి వచ్చింది అనగానే శత్రువు ఆ గానుగలోనికి వాడు తోలుకొని పోతూ ఉన్నాడు. ఈ రోజే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది క్రమం. కనుక కనుక కాయు అధికారము నరునికి తీసివేశాడు. ఆ దినాన తీసివేశాడు. అందుకని ఆ రోజున ఆదాము సమస్తము దేవుడు ఎదురుగా పెట్టి ఆదాము వాటికి ఏ పేర్లు పెడితే ఆ పేర్లు స్థిరపరచాడు. వాటికి కలుగు చేసి మురిసిపోతున్నాడు, సంతోషపడుతున్నాడు. ఆదాము పేరు పెట్టి ఒక పేరు పిలవగానే ఆ జంతువు ఆదాము దగ్గరకు వస్తూ మాట్లాడుతుంది. వాటి భాష ఆదాము గ్రహిస్తున్నాడు. మహిమలో ఉన్నాడు గనుక ఆదాము వాటి భాషతో మాట్లాడు. కిలకిల రావముల శబ్దము అర్థము ఆదాము వినసొంపుగా దేవుని స్తుతిస్తుంటే ఆనందిస్తున్నాడు. ఆ రోజు జంతువుల భాష నరుడికి తెలుస్తుందా అని నీవు అనుకోవచ్చు. అదుగో ఆధారం ఒకటి కనపడుతూనే. బాలాకు బహుమానాలకు ఆశపడటానికి వెళ్ళబోతున్నప్పుడు గాడిదకు దేవుడు స్వరమిచ్చెను. ఆ స్వరము గాడిద స్వరము, కానీ మానవ భాష గలుగు జ్ఞానము నరుడికి. నేనెన్నడైనను నీకు వ్యతిరేకముగా ఒక మాట అయినను జీవించిన క్రమమున్నదా? బిళ్ళమంటున్నాడు. లేదు. మరి ఇప్పుడు ఎందుకు చేశాను? ధనాపేక్ష ఫలం, అవిధేయమైన ఫలము. ఆ రోజు పాపము చేసిన తరువాత ఆ వినికిడి జ్ఞానము సంపూర్ణంగా ఎడమైపోయింది. పక్షులు ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుడు నరుని శపించలేదు. దేవుడు నరుని శపించలేదు. నరుని బట్టి నేల శపించాడు. ఇప్పుడు ఏమైంది? నేలను పుట్టిన నరుడు ఆ శాప ఫలితాన్ని మోస్తాడు. ఈ సృష్టిలో నేల నుండి మొలిపించబడిన సమస్త జీవరాశులు ఆదాముకు ఎదురొడ్డడం ప్రారంభించినాయి, ఎదురు తిరగడం ప్రారంభించినాయి. ఈ ఏదెను వనములో పాపానికి పూర్వము ప్రేమామృతమైన హస్తము నీడలో ఉన్నాయి. ఈ రోజునేమైంది? అన్నీ. అందుకనే నోవహుతో అంటూ ఉన్నాడు, మీ బెదురును మీ భయము వాటికి కలుగని. ఏ కోడి పట్టుకోవాలన్నా నీవు పెంచుతున్న చిన్న పక్షిని పట్టుకొని దాని గొంతుకాడి అలా నిమురుతున్నప్పుడు అది భయంతోనే నిండుకుంటాడు. వధశాలకు తీసుకుని చంపుతాడు, తినేస్తాడు. ప్రేమించిన ఈ మనుష్యుడు తినడానికి వస్తున్నాడు. కాచేది పోయింది, కాయటం
పూర్తిగా పోయింది. ఎంతకాలమో తెలుసా? యేసు క్రీస్తు లోకములోనికి వచ్చినంత కాలం, కొన్ని వేల సంవత్సరాలు సేద్యం చేయి, సేద్యం చేయి, సేద్యం చేయి. ప్రియ దైవ జనమా, ఈ రోజున మన గ్రూపులో కూడా సేద్యము చేస్తూ ఉన్నవారు ఎందరో ఉన్నారు. నేను చెప్పే సేద్యము భౌతికమైన సేద్యమును గురించి మాత్రమే కాదు, ఆత్మ సంబంధ సేద్యం. ఆత్మ సంబంధమైన సేద్యం నశిస్తూ దున్నబడని భూముల వంటి హృదయాలను సేద్యపరుస్తూ ఉన్నవారు. అందుకని సాక్షులు వారు. చాలా మంది తెలియక సంఘాలలో, సువార్త కూడికలలో, ప్రార్థనా సమూహపు మధ్యలో వాళ్ళు సాక్ష్యాలు చెబుతుంటారు. వాళ్ళు సాక్ష్యాలు చెప్పటము అని పొరపాటును అంటుంటారేమోనని నా హృదయ తలంపు. అవి సాక్ష్యాలు కాదు, వారి బాధలు విన్నవించుకోవడం. దేవుడు ఏదైనా నీకు మేలు చేస్తే ధన్యతలు తెలపడం అది. పాపం చాలా మంది తెలియక దాన్ని సాక్ష్యాలు సాక్ష్యాలు అని భ్రమలో ఉంటారు. ఒకవేళ మన గ్రూపులో ఎవరైనా అలాంటిది ఉంటే వారు ఆలోచన చేసుకోండి. సాక్ష్యము అంటే ఒక చక్కని మాట ఉంది. చాలా మంది దర్శనాలు కూడా చెబుతుంటారు. నాకు ఇది చూశాను, వాళ్ళు బతుకంతా స్వతంతోనే సరిపోయింది. ఒక కళ, ఒక స్వప్నం, ఒక దర్శనము వచ్చింది అంటే షుడ్ బి సమ్ పర్పస్. అది ఆ దర్శనము నీకు దేవుడు ఏం తెలియచేస్తున్నాడు, దాని వలన నీవు ఏ రీతిగా దేవుని మహిమపరుస్తున్నావు, అది తెలుపుటయే దర్శనం. ఒక చక్కని పాట ఉంది, సాక్ష్యమిచ్చేదా, నాకు దేవుడు మేలు చేశాడని సాక్ష్యమట, కానే కాదు. ఆ పాట చరణం పాడండి, తెలిసిన సాక్ష్యమిచ్చేదా మన యేసు స్వామి దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే దేవునికి స్తోత్రం. సంగతులను సాక్షి కొరకు నన్ను స్వామి స్వామి రక్షించెను. ఇది సాక్ష్యం. కనిన వినిన సంగతులను తెలుపుటయే. యేసు క్రీస్తు నోటి మాటను నీవు విని దున్నబడని హృదయాలు, కఠిన హృదయాలు, పాపములో నుంచి రాలేని హృదయాలకు విన్న సువార్తను నీవు గ్రహించి, ఆ గ్రహించిన మాటలను బట్టి నడిచి నిన్ను నీవు సంపూర్ణతలోనికి దిద్దుకుని ఆ సువార్తను అక్కడ దున్నడం, ప్రకటించడం, దీన్ని సాక్ష్యమని దేవుడు చెబితే ఇక మొదలైద్ది. ఆ దైవజనులు వాక్యాన్ని చెప్పబోయే మునుపు మా గేదె పోయింది, ఇదొచ్చింది, అదొచ్చింది, ఆ సమస్య, ఇవి సమస్యలు చెప్పుకునేవారు ఆ సేవకులు కూడా ఇలాగే తయారయ్యారు. సాక్ష్యాలు ఎవరైనా చెబుతారా? ఎన్ని సంఘాలలో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? అంటే అది సాక్ష్యమా, వాళ్ళ కష్టాలా? దైవజనుడు ప్రేమతో అంటాడు, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు తప్పు. అనాల్సింది ఏంటంటే, ఎవరైనా కష్టాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? థ్యాంక్స్ గివింగ్, ఎవరైనా కృతజ్ఞతలు చెప్పుకునే వాళ్ళు ఉంటే చెప్పండి, అనాలి. కానీ అనటంలా అదే సాక్ష్యం అనే భ్రమలో వాళ్ళు వీళ్ళు అనేక
అనేక సంఘాలలో ఇలా పడి కొట్టుకుపోతుంది. సాక్ష్యం ఏదో, కృప, కృతజ్ఞత ఏదో తెలియని భ్రమలో లోకం బతుకుతూ ఉంటే అలాగే అనేకులు కొట్టుకొని ఉంటున్నారు. ఈ స్థితి మన గ్రూపుకి ఉండకుండాను గాక. ఆమేన్. లేదని నమ్ముతూ ఉన్నాను. ఇక మీదట ఎవరైనా ఎక్కడైనా సాక్ష్యము చెప్పాలి అని అనుకున్న వాళ్ళు నీవొచ్చి, అయ్యా నేను దేవుని వాక్యమును ప్రకటించాలయ్యా, నశించిపోవు ఆత్మను నేను రక్షించాలయ్యా, ఈ దినము నా మీద మోపబడిన ఆసేద్యమును నేను నిర్వర్తించాలయ్యా, నాలో ఉన్న శ్రద్ధను పోగొట్టుకున్నానయ్యా, నేను బలపడ్డానయ్యా, అదిగో ఫలానా సేవకురాలనుగా మార్చానయ్యా, ఫలానా విశ్వాసిని బలపరిచాలయ్యా, సువార్త ప్రకటించాలయ్యా, లోకములో అన్యుల మధ్యలో ప్రకటించానయ్యా, నశించిన ఆత్మను నేను పట్టకొచ్చానయ్యా, సేద్యము చేస్తూ ఉన్నానయ్యా. ఇది సాక్ష్యం. నేను ప్రార్థన చేస్తే హృదయము ద్రవించిందయ్యా, నేను ప్రార్థన చేసి దేవుడు నాకు దర్శనమిచ్చాడయ్యా, ఆ దర్శనము నెరవేర్చుకు నేను ప్రయాసపడుతున్నానయ్యా. అది సాక్ష్యం. అది వదిలేసి చాలా చోట్ల మన గ్రూపులో కాదని అనుకుంటున్నాను, నాకు అది కనపడ్డది ఇది కనపడి పొద్దున్న లేసిన కానించి దాని పర్పస్ తెలియని అజ్ఞానం. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ కళ కనిపించింది, ఎస్. ఆ దర్శనం వచ్చింది, ఎస్. ఎందుకు వచ్చింది? నీకేం చెప్పడానికి అది వచ్చింది. నీకు రాబోయే కష్టాన్ని తెలుపుతున్నాడా? నీవు ఆయన ఎడల ఏం చెయ్యాలని బాధ్యత పెట్టాడు. ఇది సాక్ష్యం. అటు కాకుండా దేవుడు నాకు అదిగో కనపడుతుంది, ఏం కనపడుతుంది, ఏదో కనపడుతుంది అంటే అది భ్రమపరచు ఆత్మ. నీవింకా జాడ్యములో నుంచి బయటపడలేదు. రోజు ఒక సంఘంలో వెలుగు కనపడతానే ఉంటుంది, ఒక రోజు కనపడతానే ఉంటుంది. ఒకరోజు నేను వెళ్ళాను, ప్రార్థన చేసినప్పుడు వెలుగు దూత విడుదల పొంది. ఎప్పుడూ కాదు, నిన్నటి దినాన వెలుగు దూత భ్రమలోనే బతుకుతూ అది నిజమైన వెలుగు. ఆ వెలుగు నీకు నిజమైనదైతే ఆ వెలుగు నీకేం చెప్పాలనుకుంది? దేవుని మహిమ చివరకు భ్రాంతిగా మార్చబడి, చివరకు అపవాది వెలుగు దూత వేషము ధరించుకొని నిన్నక్కడే కూర్చోబెడుతున్నాడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు సేద్యం చేయి. ఈ గ్రూపులో దైవజనులు దైవజనురాళ్ళు ఎంతెంత ప్రాంతాలకు వెళ్ళి వారు ప్రయాసపడుతూ ఉన్నారు. అదుగు అదే వెలుగు. చీకటిలో మరణ ఛాయలలో ఉన్న వారికి వీరు పాత్రలై ప్రకటిస్తూ ఉన్నారు. అది సాక్ష్యం. నేను వెళ్ళాను, నేను ప్రకటించాను. దున్నబడని బీడు భూములను దున్నాను. అప్పుడు అంటాడు ఆయన పరమందు, బలా నమ్మకమైన మంచి దాసు కుమార్తె, బలా నమ్మకమైన నా కుమారుడా. అలా కానప్పుడు శత్రు వస్తూ ఉన్నాడు. శత్రు వచ్చి కొల్లగొడుతూనే ఉన్నాడు. నీ ఇంటికి కన్నం వేసింది నీకు తెలియడము. నీ హృదయం అనే ఇల్లు, నీ నివాసయోగ్యమైన దేవుని యొక్క స్థానము వాడు దొంగిలిస్తూ ఉంటే నీవు భ్రమలో బ్రతుకుతే ఎలాగని ప్రభువు ఈ రోజున తన ఆత్మ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనిపించిన ప్రతి ఉపదేశము దైవోపదేశమని ఎంచి భ్రమలో బ్రతుకువారు అనేకులు కనపడుతున్నారు. నీవు నేను అట్టి వారము కాకుందుముగాక. ఆమేన్. దైవ జనమా, ఈ రోజు ఆయన అడుగుతూ ఉన్నాడు, నీవు సేద్యం చేశావా? నాట్లు వేసావా? సమకూరుస్తూ ఉన్నావా? నీ ఎడల నా ప్రణాళిక అది. ఎంతమంది ఇక్కడున్న ప్రతి బిడ్డను సూటిగా అడుగుతూ ఉన్నాడు.
దున్నబడని బీడు భూములు సాగు చేయబడనివి ఉద్యానవనాలుగా మార్చు. సేద్యము చేయడము నీ పని, ఇక మీదట కాయడము నా పని అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం దేవునికి హల్లెలూయా. కాసే అధికారము నీకిచ్చిన నాడు నీవు భ్రమలలోనికి లోనై కాయబడే స్థితిని నీవు కోల్పోబడ్డావు కనుక ఇప్పుడు ఆ స్థితి నాది. పరిశుద్ధాత్మను మీలోనికి పంపుతూ ఉన్నాను. ఆ ఆత్మ నీలో ఉండి నిన్ను కాయుటకు అధికారము నేను ఇస్తూ ఉన్నాను. ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో నిన్ను పరిశుద్ధపరచి పరిశుద్ధురాలు చేసి ఆ రక్తము ద్వారా నీవు అనేకులను సేద్యము చేయడానికి, ఆ తరువాత ఎందరూ ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మార్చబడుతున్నారో నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు మాత్రమే కాయుటకు అధికారము పొంది ఉన్నారు. అంటే వారు ఆత్మ ద్వారానే కాస్తా. ఆ రోజు యోహాను సువార్త 21వ అధ్యాయం 20లోను 21లోను, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా మందను నా మందను కాయము అన్న ఎప్పుడంటున్నాడో తెలుసా? ఈ రోజునంటూ ఉన్నాడు. ఇక మీదట శత్రువు రాకుండా పరిశుద్ధాత్మను నీలో నుంచుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ కలిగిన ఈ వ్యక్తులకు బాధ్యత ఒకటిస్తూ ఉన్నాడు. సేద్యము చేయి, నశించిన ఆత్మలను సేద్యము చేయి. అంతేకాదు, ఆ ఆత్మలకు సరైన పోషణ నీవు అందించు, వాక్యాహారము. ఆ తరువాత నీవేం చేయాలో తెలుసా? వాటిని భద్రముగా మరలా ఒక దినము వరకు, ఆ ప్రత్యక్షత వరకు, ఆ యేసుక్రీస్తు రాకడ క్షణము వరకు ఖాయము అంటున్నారు. పోయిన అధికారం నోవహు కాలము నుండి యేసు పునరుద్ధానము వరకు కోల్పోయిన అధికారము మరలా నరునికి పరిశుద్ధాత్మని ద్వారా ఇస్తూ ఉన్నానంటూ ఉన్నాడు. ఎంత కృప కలిగిన దేవుడో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయిన అధికారం. ఈ రోజున నీవెలా ఉన్నావు? సాక్షిగా ఉన్నావు అని అంటున్నావే, సాక్ష్యం చెబుతున్నాను అంటున్నావే. ఆ సాక్ష్యం చెబుతాను అన్న వాళ్ళని అడుగుతున్నాను, నీ సాక్ష్యము ద్వారా ఎంతమంది పాపము నుంచి బయటపడుతున్నారు? నీ ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చినప్పుడు అతడు ఆ కాలం వరకు చేసిన అనేక పాపములు నీ ద్వారా దేవుడు కప్పివేస్తూ ఉన్నాడు, క్షమించి వేస్తూ ఉన్నాడు, మరుగు చేస్తున్నాడు, సమాధి చేస్తున్నాడు. ఇప్పుడు మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ ఆత్మను నేను తెచ్చాను అని సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? ఎందరున్నారు? అట్ట కాకుండా నాకు ఇట్టెట్టయితే అట్టట్టట్టొచ్చింది అంటే అది కృతజ్ఞతలు, అది కృతజ్ఞతలు. మీలో ఎవరైనా సాక్ష్యము చెప్పువారున్నారా అనటము కాదు, దానితో పాటు కృతజ్ఞతలు దేవునికి చెల్లించువారున్నారా, బాధలు చెప్పుకునేవారున్నారా అనవలసిన సేవకులు అనేకులు. సాక్ష్యాలు చెప్పండి. వీళ్ళు ఏదో చూశారట, వాళ్ళేదో సాక్ష్యం అన్నారట. లోకం ఎంత బలహీనం. సంఘాలు కూడా అలా ఉండదగునా? నీవు సాక్షివై ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఏదేనులోనికి తిరిగి చేర్చబడాలి, ఏదేనులోనికి తిరిగి చేర్చబడాలి. అనేకులు ఏదేను బాప్తిస్మము తీసుకున్న తరువాత ఇవ్వబడే భాగ్యము ఈ రోజున
భూమి పొలముగాను ముళ్ళ పొదలు కలిగిన నేలగాను మార్చాలి. గచ్చపోతాడు. ఈ ముళ్ళ పొదలు కలిగిన వారిద్దరూ దేవునితో ఉన్నామనుకుంటూ కూడా పాపము అపవిత్రతను సంపూర్ణంగా విడవలేని వారు. ఏదో ఒక తలంపు ముళ్ళ పొదగా గుచ్చుతూనే ఉంది. రెండవ వారు దేవుని యొద్దకు రాలేని అవిధేయులు. వారు నీ ఇంట ఉండవచ్చు, పొరుగు ఇరుగులో ఉండవచ్చు. వాళ్లను నీవు దున్నాలి, ఏదేనులోనికి తీసుకొని రావాలి. ఏదేనులోనికి వచ్చిన వారిని ఆయన అభిషేకిస్తూ శిష్యులుగా మారుస్తూ ఉన్నాడు. ఆ శిష్యులకు తోటలోనికి అవకాశం ఇస్తున్నారంట. అది తెలియచేయడానికి ఆయనే స్వయంగా చేసిన కార్యం. యోహాను సువార్త 18వ అధ్యాయం 1-2 వచనాలను చూడండి దయచేసి. యేసు ఈ మాటలు చెప్పి ఆ, తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. అద్దుగో లూకా 21:37 చూడండి. ఆయన- నీవు ఏదేనులో ఉన్నంత మాత్రము చాలదో, తోటలోనికి వెళ్ళగలగా. తోటలోనికి అది చేయగలిగిన వాడు శిష్యుడు. వెళ్ళగలిగిన వాడు, చేయగలిగిన వాడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. అయితే నీవు సిద్ధపడాలి. శిష్యుడు మాత్రమే అక్కడకు వెళ్ళగలరు. ఇప్పుడు నీవు నేను శిష్యులుగా ఎంతమంది ఉన్నావు? విశ్వాసివే. విశ్వాసి శిష్యునిగా మార్చబడాలి. చూడమ్మా ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన ప్రతిదినము ఆ పగటి యందు దేవాలయంలో బోధించుచు ఆ రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అందుకో రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి కాలం గడుపుచుండెను. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఆ రోజు ప్రశ్న అనగానే మ్యూట్లోకి ఎక్కువ మంది పోయేటట్టున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదేనులో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆదాముకి ప్రత్యక్షమైంది ఎవరు? ఆదాము ఏదేనులో ఉన్నప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, అల్లపూట ఎవరు వచ్చారు? దేవుడే కరెక్ట్గా చెప్పండి. దేవుడే దేవుడే వచ్చాడా? ఉన్నాడు. షూరా? సంచరించేది ఎవరు? మరలా అడుగుతాను నేను. మరలా అడిగాను అంటే మీకు క్యాచ్ అవ్వలేదని. సాతాను కూడా. యేసుక్రీస్తు ఎవరో కరెక్ట్ గా చెప్పారు. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు. హల్లెలూయా. తోటలో సంచరిస్తూ ఉన్న ఆదికాండం 3:8 చూడండి. చల్లపూటను యెహోవా స్వరం. ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న ఆ, యెహోవా స్వరము విని యెహోవా కాదు, యెహోవా స్వరము. స్వరము. వాక్. స్వరం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని మరి యెహోవా సంచరిస్తున్నారు అని అంటున్నారు ఎవరు? దేవుడైన యెహోవా స్వరం. యేసుక్రీస్తు యేసయ్య నరుని చేసి తండ్రి ఆలోచన ప్రకారము, నిర్ణయము ప్రకారముగా ప్రధాన శిల్పి అయి నరుణ్ణి చేసిన తరువాత అతనిని తోటలోనికి పిలిచి ఆహ్వానించి అక్కడ పెట్టి ఇవన్నీ ఏర్పాట్లు చేసిన వాడు యెహోవా కాదు, యెహోవా స్వరము. స్వరము అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వాక్ అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆది యందు వాక్యం ఉండెను అనగా స్వరం ఉండెను.
మాట ఉండెను. ఆ మాట దేవుడై దేవుని యొద్ద ఉండేను. దేవుని యొద్ద దేవుని ఉండెను. ఆ యొద్ద వాక్యమే ఉండెను. దేవుని. ఇప్పుడు ఆదాము చూసింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని చూశాడండి. భార్యని. పాపము చేయనంత కాలము కూడా ఈ సృష్టికర్త అనబడిన యేసు క్రీస్తు ఆదాముని పరిరక్షిస్తూనే ఉన్నాడు. ఆదాము పాపములో పడ్డ తర్వాత చాలా మంది ఇదే మాట అనుకుంటూ ఉంటారు, యెహోవా ప్రత్యక్షమాయను. రాయబడిన ప్రతి పదము గుర్తించాలి. యెహోవా స్వరము, స్వరమును విని నీ స్వరమును నేను విని ఆగుకొంటిని. తోటలో నీ స్వరము నేను విన్నాను. దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా అదుగో దాక్కున్నా. చెవులకును భయము ప్రాప్తించింది. హృదయ తలంపులలోనికి వచ్చింది. సంచారం చేస్తూ ఉన్నదట ఒక రూపము వలె స్వరము. ఆ స్వరము ప్రధాన శిల్పి మన ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాళ్ళు మాత్రమే హల్లెలూయా. ఆనాడే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. ప్రతి దినము చల్లపూటలో నిర్మలమైన కాంతిలో సంచారం చేస్తూనే ఉన్నాడు. నీవు ఆ కాంతిలో ఉండగలగాలి. నీలో అపవిత్రత, పాపము, దోషము, లోక సంబంధమైనది ఏదైనాను నీ ఇంట్లో ఇక మీదట ఉండకూడదు. ఆమేన్. నీ హృదయ తలంపులలో ఉండకూడదు. అప్పుడు ఆయన నిర్మలమైన ఆ కాంతి, ఆ సమాధానం, ఆ కృప నీ మీద, నీ కుటుంబం మీద అలా గుడారము వలె కప్పబడుతుంది. అప్పుడు ఆ కప్పబడిన మహిమ ద్వారా నీకు తిరిగి కోల్పోయిన భాగ్యము, చట్టంలో పోలీసు వారు ఇక్కడ ఉన్నవారు అనేకులు ఉన్నారు. కోల్పోయానయ్యా, నా ఆస్తి దొంగతనం జరిగింది అన్నప్పుడు వారు కష్టపడి చెమటోర్చి సాధించి నీ ఆస్తిని తిరిగి ఇస్తూ ఉంటారు. ప్రియ దైవజనమా, ఆదాము ద్వారా కోల్పోయిన ఆ మహిమలో కాచేటటువంటి బాధ్యత, బరువు, భాగ్యము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసయ్య నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. 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 ఆ భాగ్యము కోల్పోయావు. ఈ రోజున ఏ వ్యక్తి ఆ నిర్మల కాంతి అనబడిన ఆత్మతో నింపబడ్డాడో ఆ తరువాత ఆ వ్యక్తులు శిష్యులు అని పిలువబడుతూ ఉన్నారు. ఈ శిష్యులకు మాత్రము ఆ కృపను నీలో నుండి అగ్ని వలె మండిస్తూ రా సేవకు. అయితే ఎందరు దున్నబడని వారున్నారు. పద 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 పద. దివారాత్రులు సమయమందు అసమయమందు ఆ నేలలను సదును చేస్తూ, ముళ్ళ పొదలను చదును చేస్తూ అనేకులను ఏదేనులోనికి తెస్తూ ఉన్నారు. ఏదేనులోనికి తేబడిన తరువాత పరిశుద్ధమైన ఆయన వాక్కుల చేత నడవడానికి శిష్యులుగా మార్చబడినట్లుగా వారు ప్రత్యేకించబడుతూ ఏదేను తోటలోని అనుభవానికి వెళుతూ ఉన్నారు. అక్కడ మరలా తిరిగి వారిని శిష్యులు అంటున్నాడు. వారికి స్వార్థ ప్రకటించు భాగ్యం, ఆ కోల్పోయిన కాచే భాగ్యము, శత్రువు రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు అనేకులలో ఉండి తన కార్యములు చేస్తూ శత్రువు ఘాట్లను, శత్రువు పడుతున్న ఆ యొక్క ఇష్టములను, శత్రువు చేస్తున్న అనేక శోధక క్రియలను, వ్యధలను, భయాలను పారద్రోలుతూ ధైర్యము కలిగిన ఆత్మను మనలో కుమ్మరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జనమా, హల్లెలూయా. జనమా,
ఈ రోజున నీవు సాక్షివేనా? సాక్ష్యమైతే నీ సాక్ష్యము ఏం చెబుతున్నావు? నాకు రోగం వచ్చిందయ్యా, తగ్గిందయ్యా. బాధ వచ్చింది, తగ్గింది. ఇవి సాక్ష్యము అని బైబిల్ ఎక్కడా చెప్పబడలేదు. నీవు కనపరుచుకొనుట అన్నాడు. అది సాక్ష్యము అని నీవు అన్నట్లయితే అది నీ సాక్ష్యముగా కనపడుతుంది. దేవుడు చేసిన మేలుడు చెప్పటం అది. పదములో కూడా మనము తొందరపాటు కలిగిన వారమగకుందుముగాక. దైవ జనమ, ఆయన సాక్షిగా ఉండి పోయిన అధికారము నేను పొంది ఉన్నాను అని సాక్షిగా ఉందువుగాక. ఆ సాక్ష్యం ఎంత ఘనమైనదో తెలుసా? ఆ సాక్ష్యము, ఇదిగో నేను రక్షించిన ఆత్మ. ఈ ఆత్మ ఒకప్పుడు ఎంత పాపము, అపవిత్రత, లోకము, లోక సంబంధమైన వాటిలో ఉంది. ఈ రోజు ఆ ఆత్మ కలిగిన వ్యక్తి, ఇతను లేక ఈమె, నేను స్వార్థ ప్రకటించాను అని ఆనందించు భాగ్యము నీవు పొందాలని ఆశిస్తున్న దేవునికి మహిమ కలుగునగాక. నీవు కనిన వాటిని, విన్న వాటిని, యేసు క్రీస్తు రక్తములో ఉన్న సమస్తము ధారపోసిన క్రమము నాలో నింపబడునుగాక. జీవించున్నట్లు ఆయన కృప చూపునుగాక. ఆమేన్. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ గల దేవ, కృప కలిగిన తండ్రి, యేసు నాయన, నీవిచ్చిన